So well strong and smart with vitamins, minerals, cholesterol, DHA and amino acids. సో దీంట్లో 37 వైటల్ న్యూట్రియంట్స్ ఇంకా మినరల్స్ బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్లో ప్రజెంట్ అయి ఉన్నాయండి. సో వై డు వీ నీడ్, చిల్డ్రన్కి ఎందుకు ఇది అవసరం, ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ పౌడర్ అనేది చిల్డ్రన్కి కావాల్సిన బాడీకి ఎసెన్షియల్ అయ్యే విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నిటినీ కూడా అందిస్తుంది. సో దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి, లైక్ విటమిన్ సి ఉండడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది, కొలాజన్ ప్రొడక్షన్ కానీ. ఇంకా విటమిన్ ఏ ఉంది, వాళ్ళ బ్లడ్ ఫ్లో అంతా చాలా బాగుంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. విటమిన్ B3, నియాసిన్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళ స్కిన్ కానీ డైజెస్టివ్ హెల్త్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B5, ప్యాంటోథనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే రక్త కణాలు కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి పిల్లల్లో. ఇంకా విటమిన్ B6 అండి, విటమిన్ B6 ఉండడం వల్ల ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈ విటమిన్ ఉండడం వల్ల. విటమిన్ B1 థైమిన్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్, సెల్యులార్ ఫంక్షన్ బాగుంటుంది. విటమిన్ B2 రైబోఫ్లావిన్ ఉండడం వల్ల చిల్డ్రన్ యొక్క సెల్స్ అని బాగా ఫంక్షన్ అవుతుంది. విటమిన్ ఏ రెటినాల్ ఉంది. ఇంకా విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, ఇంకా విటమిన్ K, ఇంకా న్యాచురల్ విటమిన్ D కూడా దీంట్లో ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో ఇప్పుడు నవేడేస్ ఏమంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో విటమిన్ D చాలా మందిలో డెఫిషియెంట్ అయి ఉంటుంది. విటమిన్ B7 బయోటిన్, ఇంకా విటమిన్ B12 కొబెల్మైన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్కిన్, హెయిర్, నెయిల్స్ అవన్నీ కూడా చాలా బాగా గ్రోత్ అయితే జరుగుతుంది విటమిన్ B12 అవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల. సో బయోటిన్ అది బాగా అందుతుంది కాబట్టి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా బాగుంటుందన్నమాట. సో పిల్లల యొక్క ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. ఇంకా దీంట్లో సెవరల్ మినరల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. కాల్షియం ఉండడం వల్ల బోన్స్, టీత్ చాలా స్ట్రాంగ్గా, స్ట్రెంథనింగ్గా ఉంటుంది. సో వాళ్ళ టీత్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా సపోర్ట్ చేస్తుంది. సో పొటాషియం ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి సెల్యులర్ మెటబాలిజంకి బాగా హెల్ప్ అవుతుంది. ఫాస్ఫరస్ కూడా ప్రెజెంట్ అయి ఉంది. ఇంకా మెగ్నీషియం ఉండడం వల్ల దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్కి కానీ, స్లీప్ క్వాలిటీ కానీ. మెయిన్లీ ఐరన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. సో ఐరన్ ఉండడం వల్ల RBC హీమోగ్లోబిన్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి పిల్లల్లో. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటుంది ఐరన్ ఉండడం వల్ల. ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రెంథనింగ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సీజనల్ చేంజెస్ అవి వచ్చినా కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఫైట్ చేస్తుంది. ఇంకా జింక్ ప్రెజెంట్ అయి ఉంది. జింక్ ఉండడం వల్ల న్యూట్రియంట్స్ అన్నీ మెటబలైజ్ అవుతాయి అన్నమాట కనెక్టివ్ టిష్యూ ఫార్మేషన్లో. కాపర్ ప్రెజెంట్ అయింది కాబట్టి సెల్స్ అన్నీ ప్రొటెక్ట్ అవుతుంది, నర్వస్ ఫంక్షనింగ్ కానీ, RBC ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఇంకా మ్యాంగనీస్, అయోడిన్, సెలీనియం, మాలిబ్డెనం. సో ఈ అయాన్స్ అన్నీ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల, అంటే ఈ మినరల్స్ అన్నీ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల బాడీలో ప్రతి ఫంక్షన్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. సో ఇది వాళ్ళ సెల్స్ యొక్క గ్రోత్కి, డివిజన్కి బాగా హెల్ప్ అయ్యి సెల్యులార్ ఫంక్షన్ బాగా జరుగుతుంది, సెల్ డివిజన్ బాగా జరుగుతుంది. సో క్రోమియం ప్రెజెంట్ అయి ఉంది. ఈ మినరల్సే కాకుండా ఇంకా దీంట్లో కొలెస్ట్రామ్ ఉందండి. కొలెస్ట్రామ్ అంటే ఫస్ట్ మిల్క్ అనమాట. సో దాంట్లో ఇమ్యూన్ బాడీస్ ఉంటుంది, దీన్ని లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారనమాట. ఇంకా DHA డోకోసాహెక్సనోయిక్ యాసిడ్, ఇది చాలా ఇంపార్టెంట్ omega-3 యాసిడ్ బ్రెయిన్ క్వాలిటీ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్కి కానీ. సో ఈ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అనేది 2 years అబోవ్ ఏజ్ ఎవరైనా తీసుకోవచ్చు ఈ పౌడర్ అనేది. సో ఇది చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి చిల్డ్రన్ అందరూ కూడా దీన్ని బాగా లైక్ చేస్తారు, ఇష్టపడతారు. సో వాళ్ళ యొక్క గ్రోత్, డెవలప్మెంట్, చదివింది బాగా గుర్తుండడానికి, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్కి కానీ, వాళ్ళ యాక్టివిటీలో కానీ, వాళ్ళ థింకింగ్ కెపాసిటీలో కానీ చాలా హెల్ప్ అవుతుంది స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అనేది. ఎందుకంటే బాడీకి రిక్వైర్డ్ అయ్యే ప్రతి విటమిన్ దీంట్లో ఉంది. విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D, మినరల్స్ కానీ, అమైనో యాసిడ్స్ మీరు చూసినట్లయితే కొలెస్ట్రామ్ కూడా ప్రెజెంట్ అయి ఉంది కాబట్టి చిల్డ్రన్ యొక్క థింకింగ్ కెపాసిటీ మారుతుంది, వాళ్ళ కాగ్నిటివ్ ఫంక్షన్. సో ఇది మీరు మిల్క్లో అయినా ఇవ్వచ్చు, లేదా మిల్క్ తాగని వాళ్ళకైతే వాటర్లో కూడా మనం దీన్ని ఇచ్చేయచ్చు. సో చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.